WPL 2026 మెగా యాక్షన్ కోసం ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరో వీడియోలో అయితే చూసుకుందాం. సో మెగా యాక్షన్ కాబట్టి తక్కువ మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవచ్చు. ఆర్సీబీ టోటల్ గా 4 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. సో 2024 లో ఉమెన్స్ IPL సీజన్ 2 ఛాంపియన్స్ ఉన్నారు. సో కోర్ టీమ్ అయితే రిటైన్ చేసుకున్నారని చెప్పొచ్చు. ప్లేయర్స్ లో చూసుకుంటే సో ఫస్ట్ రిటెన్షన్ అయితే స్మృతి మందన, వీళ్ళ కెప్టెన్ అండ్ ఓపెనింగ్ బ్యాటర్ 3.5 CR ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. సెకండ్ ప్లేస్ లో టీమిండియా వికెట్ కీపర్ అండ్ ఫినిషర్ అయిన రిచా ఘోష్ అయితే తీసుకున్నారు. 2.575 CR ఇచ్చి సెకండ్ రిటెన్షన్ గా తిన్ననైతే చేసుకున్నారు. ఇక థర్డ్ ప్లేస్ లో ఎలిస్ పెర్రీ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ 2 CR పెట్టి అయితే రిటైన్ చేసుకున్నారు. సో 2024 లో వీళ్ళు ఛాంపియన్స్ అవ్వడానికి కీ రీజన్ చెప్పచ్చు. ప్లే ఆఫ్స్ లో బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆరెంజ్ క్యాప్ కూడా విన్ అయింది ఆ సీజన్ లో. ఫోర్త్ రిటెన్షన్ గా శ్రేయాంక పాటిల్ అయితే తీసుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, ఇండియా టీమ్ కూడా ఆడింది. సో కేవలం 60 lakhs ఇచ్చిళ్ళు. సో లాస్ట్ సీజన్ లో ఇంజరీ వల్ల ఆడకుండా వాళ్ళు టీమ్ లో ఉంచుకున్నారు కాబట్టి, సో తను కూడా కర్ణాటక ప్లేయర్ కాబట్టి కర్ణాటక టీమ్ కి ఆడాలని ఉంటుంది కాబట్టి తక్కువ ప్రైస్ కైనా ఒప్పుకున్నట్టుంది రిటెన్షన్స్ కి. సో ఈ 4 ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా వీళ్ళు రిలీజ్ చేసిన బిగ్ ప్లేయర్స్ చూసుకుంటే రేణుకా సింగ్, సో ఇండియన్ పేస్ బౌలర్, పవర్ ప్లే లో చాలా మంచి స్వింగ్ చేస్తుంది, చాలా మంచిగా బౌలింగ్ అయితే చేస్తుంది. సో తనను రిలీజ్ చేసి, అలాగే సోఫీ డివైన్ ఓపెనింగ్ బ్యాటర్, న్యూజిలాండ్ కెప్టెన్ కూడా, సో తనను కూడా రిలీజ్ చేసి ఏజ్ ఎక్కువ అనుకోవచ్చు మనమైతే. అండ్ సోఫీ మోలినిక్స్, సో వీళ్ళు 2024 లో ఛాంపియన్స్ అవ్వడానికి ఫైనల్ లో సూపర్ స్పెల్ వేసింది. 1వ ఓవర్ లో 3 వికెట్స్ అయితే తీసింది. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ అని చెప్పొచ్చు. సో తనను కూడా రిలీజ్ చేసిండు. సో ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకున్న తర్వాత వీళ్ళకు 6.15 CR అయితే పర్స్ ఉందని చెప్పొచ్చు ఓవరాల్ గా. సో మాక్సిమం పర్స్ అయితే 15 CR. సో వీళ్ళ దగ్గర 6.15 CR ఉంది. సో ఓవరాల్ పర్స్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు మిగతా టీమ్స్ తో కంపేర్ చేస్తే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ IPL వీడియోస్ కోసం కూడా మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. అలాగే మిగతా టీం వీడియోస్ కూడా ఆల్రెడీ మన పేజ్ లో అప్లోడ్ చేసి ఉంటే ఆ వీడియోస్ కూడా చూసేయండి.